రైలు ఎక్కినామంటే అది చుక్ 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 మని పోతుంటే మంచిగా అనిపిస్తది. అది ఉయ్యాల ఊపినట్టు అటు ఇటు కదులుతుంటే హాయిగా నిద్ర పడతది. బాత్రూమ్‌లు చూస్తే గబ్బులేస్తదనుకోండ్రి అది వేరే ముచ్చట. సీట్ల పండుకున్నంత సేపయితే హాయిగా అనిపిస్తది. అంతేగాదు ఇప్పుడు ఇండియన్ రైల్వే వోళ్ళు ప్యాసింజర్లు ఇంకింత కంఫర్ట్ ఫీల్ కావాలనని కదిలే రైలుల జలపాతాల సెట్టింగ్‌లు గూడా జేసినట్టుండ్రు. అగో అదెట్లా అంటారా? చూడుర్రి మీరే. ఇది జబల్పూర్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ జబల్పూర్ కెళ్ళి ఢిల్లీకి పోతున్నది. M3 కోచ్ల సీలింగ్ నుంచి జలపాతం ఎట్లా కారుతుందో చూడరిగా. పాపం ప్యాసింజర్ బ్రదర్ బారిష్ నీళ్ళకెళ్ళి బట్టలు తడవకుండా ఇట్లా తంటాలు పడుతున్నాడు చూడురి. ఇక రైలు ఇట్లా నీళ్ళు కారుతున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టే వరకు కాంగ్రెస్ వాళ్ళు రైల్వే మంత్రి మీద రైల్వే డిపార్ట్మెంట్ మీద చురుకులు కాల్చి పెడుతున్నారు. అటు నెటిజన్లు కూడా ఇండియన్ రైల్వే వాళ్ళ నుంచి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అని అనుకుంటే రకరకాల కామెంట్లు చేయబట్టిర్రు. ఇక ఇంకొందరు ఉండేమో ఆడాడ జలపాతాలు ఉన్నాయంటే ఈ టైంలో చూస్తానికి పోతానికి రైళ్లు బస్సులు ఎక్కుతుంటాం గానీ రైళ్లనే ఇట్లా జలపాతాల సౌలభ్యం చేసిరంటే ఎంత గ్రేట్ మనోళ్ళు అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిర్రు.